నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో మనకు తేలికపాటి వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక రాయలసీమలో పొడి వాతావరణం నమోదు కావడం జరిగింది. ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే గరిష్టంగా నంద్యాలలో 45.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కాగా, నిన్నటి రోజున నంద్యాల, అనంతపురం, ఆరోగ్యవరం ఈ 3 ప్రాంతాలలో మనకు వడగాలులు నమోదు కావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా చూసినట్లయితే ఈరోజు అనగా 1వ తారీఖు, 2, 3 రాబో 3 రోజులు కూడా మనకు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. అలాగే 4, 5వ తారీఖులలో మనకు తేలికపాటి వర్షాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే ఈరోజు అనగా మొదటి 3 రోజులు 1 మే, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ 3 రోజుల్లో కూడా మనకు రాయలసీమలో తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశాలు ఉన్నందున ఈ 3 రోజులకి రాయలసీమకి రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య ఈ జిల్లాలలో ఈరోజు తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలైనటువంటి సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో వడగాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఇక కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, అలాగే ఉత్తర కోస్తాంధ్రలోని కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచే అవకాశాలు ఉండగా, మిగిలినటువంటి జిల్లాలలో మనకు తడి అలాగే వేడి వాతావరణంతో పాటుగా అసౌకర్యమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇక రేపటి రోజున రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలలో మనకు తీవ్రమైన వడగాలు వీచే అవకాశం ఉండగా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్రప్రదేశ్లో నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఉత్తర కోస్తాంధ్రలోని కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో మనకు వడగాలులు వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలలో మనకు తడి అలాగే పొడి, వేడి వీటితో పాటుగా అసౌకర్యమైనటువంటి వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. ఇక 3వ తారీఖున చూసినట్లయితే రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప ఈ 4 జిల్లాలలో మనకు తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉండగా, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉంది. మిగిలినటువంటి చిత్తూరు జిల్లాలో మనకు వడగాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ మనము ఎల్లో కలర్ ఇవ్వడం జరిగింది, ఎల్లో వార్నింగ్. అలాగే ఇక 3వ తారీఖున మనకు కోస్తాంధ్రప్రదేశ్కి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ వీటితో పాటుగా కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, ఈ జిల్లాలకి మనకు వడగాలులు వీచే అవకాశం ఉంది. మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు పొడి, తేమతో పాటుగా వేడి వాతావరణం అలాగే అసౌకర్యమైనటువంటి వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. ఇక 4వ తారీఖున చూసినట్లయితే కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలో మనకు వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకి మనకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలో సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉంది. చిత్తూరులో మనకు వేడి, తేమతో పాటుగా అసౌకర్యమైనటువంటి వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కోస్తాంధ్రప్రదేశ్ అంతటి కూడా మనము అన్ని జిల్లాల్లో కూడా తేమ, వేడి అలాగే అసౌకర్యమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇక 4వ తారీఖున మనకు కొన్ని జిల్లాలలో రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో మనకు 1 లేదా 2 చోట్ల ఉరుములు లేదా మెరుపులు సంభవించే అవకాశం ఉన్నాయి. ఇక 5వ తారీఖున అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో మనకు వడగాలులు వీచే అవకాశం ఉంది. 5వ తారీఖున మనము రాయలసీమకి అలాగే కోస్తాంధ్రప్రదేశ్కి కూడా ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక కోస్తాంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకు టెంపరేచర్ కొంచెము ఉష్ణోగ్రతలు తగ్గి వేడి, తేమతో పాటుగా అసౌకర్యమైనటువంటి వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. ఇక రాయలసీమ మాత్రం రాబో 5 రోజులు కూడా మనకు వడగాలులు అలాగే తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ వాతావరణ సూచనలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా వడగాలులు
గురించినట్టు మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు వార్తలు చూడాలని, న్యూస్ ఛానల్స్ చూడాలని, అలాగే రేడియో విని తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాహం వేసినా వేయకపోయినా కూడా వీలైనటువంటి ద్రవ పదార్థాలు స్వీకరించాలి. తేలికైనటువంటి లేత రంగు దుస్తులు, అలాగే వదులుగా ఉన్నటువంటి దుస్తులు ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఈ సమయంలో బయటికి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే ఒకవేళ అత్యవసరమై తిరగవలసి వచ్చినప్పుడు కళ్ళజోడు, చెప్పులు, టోపీ, గొడుగులు ధరించాలి. అలాగే వడదెబ్బ లేదా దద్దుర్లు లేదా పొక్కు లాంటివి ఏవైనా శరీరం పైన మీరు ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కలవండి. జంతువులను కూడా నీడలో ఉంచి వాటికి తగినటువంటి ద్రవ పదార్థాలు సమృద్ధిగా అందించాలనేది హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇంటిని ఎప్పుడు కూడా చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అన్ని షట్టర్లు కూడా మనము పగటిపూట మూసేసి, అలాగే రాత్రిపూట కిటికీలు తెరిచి ఉంచుకోవాలని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ఎండ తీవ్రతలకి వల్ల ఎక్కువ అసౌకర్యానికి అలాగే అనారోగ్య ఫలానికి గురయ్యే అవకాశం ఉన్నందున వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ కార్మికులు కూడా ప్రత్యక్ష సూర్యరశ్మి నుండి ఉండకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని పనిచేయాలని తెలియజేస్తున్నాం. నమస్తే.